వ్యూవర్స్ వెల్కమ్ టు స్టార్ హాస్పిటల్ సమర్పించు డాక్టర్ టీవీ. మీ ఆరోగ్య సమస్యలకు, సందేహాలకు, అపోహలకు మా మెడికల్ ఎక్స్పర్ట్స్ నుంచి సమాధానాలు తెలుసుకునే ముందు ఈ రోజు డాక్టర్ టీవీలో హైలైట్స్ చూద్దాం. మోకాలి నొప్పులు ఉన్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు స్టెరాయిడ్స్ వాడటం వల్ల దుష్పరిణామాలు ఉంటాయా? షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ సమస్యలు వస్తాయా? డయాలసిస్ లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కడుపులో ఉన్న బేబీ హార్ట్ బీట్ సరిగ్గా లేకపోతే చికిత్స ఎలా ఉంటుంది? స్టార్ హాస్పిటల్ సమర్పించే డాక్టర్ టీవీ కార్యక్రమంలో మొదటి ప్రశ్న ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, సాధారణంగా మోకాలి నొప్పులు ఎందుకు వస్తాయి? మోకాలి నొప్పులు ఉన్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ రాజేంద్ర గారు సమాధానం అందిస్తారు. ఇది మోకాలు నొప్పులు రావడానికి కారణాలు అనేకమండి. ముఖ్యంగా మోకాలు నొప్పులు ఏ వయసులో వస్తాయని చూసుకోవాల్సి వస్తుంది. వయసు పైబడిన తర్వాత వచ్చే మోకాలు నొప్పులు వేరు, చిన్నతనంలో వస్తే దాన్ని వేరే రకంగా ట్రీట్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా అది ఎందుకు వస్తుంది అని చూసుకోవాల్సి వస్తుంది. దానికోసం ఎక్స్రే తీయించుకోవాలి అండ్ క్లినికల్గా ఎగ్జామినేషన్ చేయడం చాలా ముఖ్యం. ఇది వయసుతో సంబంధించి ఉంటుందండి. చిన్నపిల్లల్లో యూజువల్గా మోకాలు నొప్పులు అంటే సహజం కాదు. అండ్ చిన్న వయసులో అంటే 30 నుంచి 40 సంవత్సరాల వయసులో కూడా మోకాలు నొప్పులు సాధారణం కాదు. అట్లాంటప్పుడు మోకాలు నొప్పులు వస్తున్నాయి అంటే అది ఎందుకు వస్తుంది? ఏదైనా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఏదైనా ఉందా, లేదా ఏదైనా వేరే ఇతరత్ర ఆర్థరైటిస్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాల్సి వస్తుంది. వయసు ఒకవేళ 50 సంవత్సరాలు పైబడి ఉండి అప్పుడు మోకాలు నొప్పులు వస్తున్నాయి అంటే అది అరుగుదలకు కారణమై ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. లేదు, దాన్ని కూడా ఒక్కోసారి ఇంతకుముందు ఏదైనా దెబ్బ తగిలిన తర్వాత కానీ, ఏదైనా ఫ్రాక్చర్ అయిన తర్వాత కానీ, ఇంతకుముందు ఏదైనా సర్జరీస్ అయితే కూడా మోకాలు నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. సో అది ఒకసారి క్లినికల్గా ఎగ్జామినేషన్ చేసుకొని ఎక్స్రే తీయించుకుంటే మనకి ఏంటి మనకు తెలుస్తుంది. అండ్ మోకాలు నొప్పి వచ్చినప్పుడు అది అలాగే ఉంటే ఏమైనా ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుందని అడిగారు. డెఫినెట్గా మోకాలు నొప్పి అనేది ఏదైనా కూడా ఏదో ప్రాబ్లం ఉంటేనే వస్తుంది. కాబట్టి నొప్పిని అది ఎందుకు వస్తుందో చూసుకోవాల్సి వస్తుందండి. నువ్వు మోకాలు నొప్పి ఎప్పుడు కూడా అలాగే వదిలేస్తే మంచిది కాదు. ఫ్యూచర్లో డిఫార్మిటీస్ కానీ, లేదు అంటే ఎక్కువ అరిగిపోవడం కానీ, లిగమెంట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దాన్ని వెంటనే ఒకసారి చూపించుకొని ఎక్స్రే తీయించుకొని దానికి సరైన వైద్యం తీయించుకుంటే మంచిది. డాక్టర్ టీవీ కార్యక్రమంలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, సాధారణంగా రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు స్టెరాయిడ్స్ మెడిసిన్స్, ఇంగ్లీష్ మందులు వాడుతూ ఉంటారు కదా, వీటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? దీనికి ప్రత్యామ్నాయం ఏంటి? చికిత్సలు ఎలా ఉంటాయో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు రుమటాలజిస్ట్ డాక్టర్ రాజేశ్వర రెడ్డి గారు సమాధానం అందిస్తారు. ఆర్థరైటిస్కి వచ్చేసరికి జనాల్లో మెయిన్లీ అలోపతిక్ మెడిసిన్స్ మీద చాలా అపోహలు ఉంటాయి. అంటే వీటితోటి బాగా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయని, లాంగ్ టర్మ్లో బాడీ ఎఫెక్ట్ అవుతుంది అని, ఇలాంటి అపోహలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాకపోతే నిజానికి అయితే అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏవి కానీ చాలా మినిమల్. అంటే ఒక డాక్టర్ పర్యవేక్షణలో మెడిసిన్స్ తీసుకుంటే పేషెంట్ బాధ్యత మొత్తం డాక్టర్ది ఉంటుంది. అప్పుడు డాక్టర్ అనేది ప్రతి పేషెంట్కి కావాల్సిన డోసేజ్, ప్రతి పేషెంట్ డిఫరెంట్. ఒకరికి సరిపోవాల్సిన డోసు ఇంకొకరికి తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు. సో ఈవెన్ ఈ మెడిసిన్స్, అదర్ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్, స్టిరాయిడ్స్ ఎక్కువ వాడతారు, అది ఇది అనేది కూడా పెద్ద అపోహ. ఎనీ ఆటోఇమ్యూన్ డిసీజెస్ లైక్ అంటే ఆస్తమా కానీ, లేకపోతే ఆర్థరైటిస్ కానీ, ఎప్పుడైతే డిసీజ్ సివియారిటీ ఎక్కువ ఉంటుందో అలాంటప్పుడు మాత్రమే టెంపరీగా అంటే టైం పరిమితిలో మాత్రమే పెయిన్ కిల్లర్స్ కానీ, స్టిరాయిడ్స్ కానీ కొంచెం హై డోస్లో ఇవ్వాల్సి అవసరం పడుతుంది. సో గ్రాడ్యువల్లీ పేషెంట్ రెస్పాన్స్ బట్టి ఇవి తగ్గించుకుంటూ అసలైన మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో, అంటే వ్యాధిని కంట్రోల్ చేయడానికి అసలైన మెడిసిన్స్ ఉంటాయి, డీమార్ట్స్ అంటాం వాటిని, డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రొమాటిక్ డ్రగ్స్ అంటాం. అవి కీళ్ళవాతం ఏంటంటే మూలల్లో నుంచి, ఏర్లలో నుంచి కీళ్ళవాతంని కంట్రోల్ చేసే శక్తి వాటుకుంటుంది. ఒకసారి వాటిని అవి పనితీరు చూపించాక పెయిన్ కిల్లర్ కానీ, స్టిరాయిడ్స్ కానీ గ్రాడ్యువల్లీ తగ్గించాల్సి వస్తుంది. అండ్ అవే కాకుండా రీసెంట్ అడ్వాన్స్ వల్ల కానీ చాలా మంచి మెడిసిన్స్ వచ్చాయి మనకంటే. ఇంజెక్షన్స్, కొన్ని హయ్యర్ మెడిసిన్స్ ఉన్నాయి, బయాలజికల్స్ అంటాం. వాటితోటి మనకు ఏళ్ళ తరబడి మనకు రెస్పాన్స్ లేని వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ 70-80% రెస్పాన్స్ అనేది మనం చూడవచ్చు ఆ మెడిసిన్స్ తోటి. కాకపోతే అంటే ఇన్ కంట్రీస్ లైక్ అంటే మన ఇండియా లాంటి కంట్రీస్లో ఓన్లీ కాస్ట్ ఫ్యాక్టర్ ఒకటి స్టిల్ హై ఉంది ఆ ఇంజెక్షన్స్కి. అదర్వైజ్ వీ హ్యావ్ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఇన్ అలోపతి.
అండ్ ఓన్లీ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే వీళ్ళ పేషెంట్ స్టార్టింగ్ ఎప్పుడైతే వ్యాధి సివియర్గా ఉంటుందో మనం అప్పుడు కొంచెం డోస్ ఎక్కువ పెడతాం. పేషెంట్ ఏంటంటే ఆ డోస్కి అలవాటు పడో లేకపోతే ఉంటే దాంతోటే బాగుంది అనుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మానేసి సొంతంగా వాడుకుంటారు. అవి కొంచెం దీర్ఘకాలికంగా వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అనేది రావడం కామన్. కాకపోతే ఒకవేళ ఇన్ బిట్వీన్ అంటే మధ్యలో డాక్టర్ని కన్సల్ట్ అయితే ఆటోమేటిక్గా డాక్టర్ అనేది డోసులు తగ్గించడము టోటల్ ఆపేయడమో చేస్తుంటారు. సో డాక్టర్ పర్యవేక్షణలో రెగ్యులర్గా క్వాలిఫైడ్ రుమటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా మినిమల్. మనకు ఈ ఆర్థరైటిస్ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుతూ ఎలాగైతే మనం డయాబెటీస్ ఉన్న పేషెంట్ ఎలాగైతే రెగ్యులర్గా టెస్టులు చేసుకొని డాక్టర్ దగ్గర ఉంటారు, ఆర్థరైటిస్ పేషెంట్లు కూడా ఎర్లీగా అంటే మన దగ్గర ఏంటనేది ఉంటే అవగాహన తక్కువ, రుమటాలజిస్ట్ అనే అవగాహన చాలా తక్కువ. జనరల్గా మనకు కీళ్ళ నొప్పులు కానీ కీళ్ళ స్వెల్లింగ్స్ కానీ ఇవి వస్తున్నాయి అనేది ఉంటే మనకు మామూలుగా ఒక ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళడము లేదనేది ఉంటే జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడము చేస్తుంటాం. సో అవగాహన అనేది రుమటాలజిస్ట్ని ఒకసారి కలవాలి, కీళ్ళకు సంబంధించిన నొప్పులు కానీ వాపులు కానీ వస్తుంటాయంటే ఈ అవగాహన అనేది చాలా పెరగాల్సిన అవసరం. ఎందుకంటే మనకు పేషెంట్ స్టార్టింగ్లో అంటే వచ్చిన కీళ్ళ నొప్పులు వాపులు వచ్చిన ఫ్యూ మంత్స్లో స్టార్టింగ్ వచ్చిన కొద్ది నెలల్లో డాక్టర్ దగ్గరికి వస్తే దాన్ని చాలా వరకు పూర్తిగా నయం చేయడానికి కానీ మ్యాక్సిమం కంట్రోల్ చేయడానికి కానీ అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే అవగాహన లేకపోవడం వల్ల యావరేజ్ పేషెంట్ మన దగ్గరికి వచ్చే టైంకి ఆల్మోస్ట్ 1-2 సంవత్సరాలు అవుతుంది. ఈ 1-2 సంవత్సరాల్లో ఆల్రెడీ డ్యామేజ్ అనేది చాలా వరకు అవుతుంటుంది. సో అక్కడ మనకేంటంటే మెయిన్గా ఇబ్బందులు అక్కడ వస్తుంటాయి. ఎటువంటి కీళ్ళ నొప్పులు కానీ కీళ్ళ వాతం కానీ ఉన్నప్పుడు మీ దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ రుమటాలజిస్ట్ని కన్సల్ట్ అయినచో మీకు డెఫినెట్గా అది చాలా ఫెచ్చింగ్ ఉంటుంది. డాక్టర్ గారు, నాకు పెళ్ళై 2 years అవుతుంది, ఇంకా పిల్లలు లేరు. 1 year నుంచి షుగర్కి కొలెస్ట్రాల్కి మెడిసిన్స్ వాడుతున్నాను. థైరాయిడ్ కూడా వచ్చింది. ఈ పరిస్థితుల్లో నాకు పిల్లలు పుడతారా? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గైనకాలజిస్ట్ డాక్టర్ మేనకా గారు సమాధానం అందిస్తారు. అంటే మీరు పెళ్ళై 2 years అయిందని చెప్తున్నారు. సో మోస్ట్లీ మీ వయసు చిన్నగానే ఉంటుంది. అండ్ ఈ వయసులోనే మీకు 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెయిన్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం, థైరాయిడ్ మోస్ట్లీ హైపోథైరాయిడ్ ఉండుంటుంది, అండ్ ఇంకొకటి షుగర్ ఉండడం. ఈ 3 ఉన్నాయి కాబట్టి సో మీకు మోస్ట్లీ జన్యుపరంగా కూడా వచ్చే అవకాశం ఉండుంటుంది. మీరు ఆల్రెడీ కొలెస్ట్రాల్ ప్రాబ్లంకి, థైరాయిడ్ ప్రాబ్లంకి మరియు షుగర్ ప్రాబ్లంకి మందులు వాడుతున్నారని మీరే చెప్తున్నారు కాబట్టి అది కంట్రోల్లో ఉన్నంత వరకు అది ఎక్కువ ఏమి ఇబ్బంది చేయదు ప్రెగ్నెన్సీ రావడానికి. మీరు బరువు ఎక్కువగా ఉన్నట్లయితే ఫస్ట్ బరువు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఈ హై క్యాలరీ డయట్ అవాయిడ్ చేయాలా, జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలా, డైలీ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఒక 30 minutes బ్రిస్క్ వాక్ చేయాలా. దీంతో పాటు మీరు మెడిసిన్స్ కూడా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ డయట్ మాడిఫికేషన్ అండ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వల్ల మీకు టాబ్లెట్స్ అవసరం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా హెల్ప్ అవుతుంది. ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా షుగర్ ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీ యూజువల్లీ మీరు టాబ్లెట్స్ మీద ఉన్నట్లయితే ఇన్సులిన్ వాడాల్సి ఉంటుంది ప్రెగ్నెంట్ అప్పుడు. అండ్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఎట్లా అంటే ఈవెన్ ఎండోక్రైనాలజిస్ట్ని కూడా సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మీ దగ్గరలో ఉన్న స్త్రీ నిపుణులని సంప్రదిస్తూ ఇవే మెడిసిన్స్ని కంటిన్యూ చేయాలా. బట్ అది కంట్రోల్లో ఉందా లేదా అని చూసుకుంటూ మీరు జాగ్రత్తలు తీసుకుంటే ప్రెగ్నెన్సీ రావడానికి పెద్ద సమస్య అయితే ఏం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో యూజువలీ ఏంటంటే ఈ థైరాయిడ్ అన్నది చాలా వరకు కంటిన్యూ ఉంటుంది. హైపోథైరాయిడ్ ప్రాబ్లం అన్నది టాబ్లెట్స్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. కొందరిలో ఈ డిస్లిపిడిమియా అదే ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగితే టాబ్లెట్స్ కూడా కొంతవరకు తగ్గిస్తారు. అండ్ డెలివరీ తర్వాత కూడా నెక్స్ట్ మళ్ళీ మీరు బరువు ఎక్కువ కాకుండా కాపాడుకోవాల్సి ఉంటుంది. బేబీ పైన అయితే ఈ ఎఫెక్ట్స్ అయితే పెద్దగా ఉండవు. బట్ షుగర్ ఉన్నందువల్ల బేబీ కూడా ఒక్కొక్కసారి బరువు ఎక్కువతో పుట్టే అవకాశం ఉంటుంది. కొందరిలో ఎట్లా అంటే ఈవెన్ బేబీకి కూడా రిస్క్ ఉంటుంది, ఒక్కొక్కసారి డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక మరో ప్రశ్న ఏంటో చూద్దాం. డియర్ డాక్టర్ టీవీ, శరీరంలో హార్మోన్స్ హెచ్చుతగ్గుల వల్ల జరిగే నష్టాలేంటి? వీటిని ఎలా నియంత్రించాలి? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర రెడ్డి గారు సమాధానం అందిస్తారు. ముఖ్యంగా హార్మోన్స్ సంబంధించినటువంటి సమస్యలు. హార్మోన్స్ అనేది ప్రతి వ్యక్తి శరీరంలో కూడా సరైన మొత్తంలో ఉండాల్సిన అవసరం చాలా ముఖ్యం.
ఎందుకంటే హార్మోన్స్ ఎక్కువైనప్పుడు కొన్ని రకాల సమస్యలు దారితీస్తాయి, అదేవిధంగా హార్మోన్స్ లెవెల్స్ తగ్గినప్పుడు కూడా కొన్ని రకాల సమస్యలు దారితీస్తాయి. మనకు శరీరంలో అన్ని రకాల జీవ ప్రక్రియలు సరి అయిన క్రమంలో జీవ ప్రక్రియలు అన్ని రకాలైనటువంటి ఆర్గన్స్ అవయవాలు సరిగ్గా పనిచేయాలంటే హార్మోన్స్ అనేది చాలా ముఖ్యం. మనకి ముఖ్యంగా హార్ట్ నుంచి మొదలు పెట్టుకొని అన్ని రకాల ఆర్గన్స్ మీద కూడా హార్మోన్స్ ప్రభావం అనేది ఉంటుంది. హార్మోన్స్లో మనకు వివిధ రకాలైనటువంటి హార్మోన్ ఉత్పత్తి గ్రంథుల ద్వారా హార్మోన్స్లో డైలీ మనకు ఒక సరైన తగు మోతాదులో ఉత్పత్తి జరుగుతుంటుంది. అవి సరైన విధంగా పనిచేస్తున్నట్లయితే మనకు హార్మోన్స్ సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో మనము ఈ ఆధునికమైనటువంటి జీవన శైలి వల్ల హార్మోన్ అనేది ఇంబ్యాలెన్స్ అనేది చాలా కామన్గా చూస్తున్నాము. అదేవిధంగా మనం తీసుకున్న ఆహారపు అలవాట్ల వల్ల, ఎస్పెషల్లీ జంక్ ఫుడ్ అలాంటి వాటి వల్ల, వాతావరణ పొల్యూషన్ వల్ల, ఎన్విరాన్మెంటల్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా హార్మోన్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. దీన్ని ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటే కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ పొల్యూషన్స్ వల్ల కూడా హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్స్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే థైరాయిడ్ హార్మోన్స్ 2 రకాల ప్రాబ్లమ్స్ మనం కామన్గా ఫేస్ చేస్తూ ఉన్నాము. ఒకటి హైపోథైరాయిడిజం, అంటే హైపోథైరాయిడిజంలో థైరాయిడ్ అనే హార్మోన్ తక్కువ మోతాదులో ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అనేది హైపర్ థైరాయిడిజం అంటారు దీనిలో హార్మోన్ అనేది ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది. వీటి వల్ల కూడా మనకు శరీరంలో అనేక రకమైనటువంటి ఇబ్బందులు, మార్పులు సంభవిస్తుంటాయి. ముఖ్యంగా వీక్నెస్ కానివ్వండి, హైపోథైరాయిడిజంలో వెయిట్ గెయిన్, ఎక్సెస్ వెయిట్ గెయిన్ కానివ్వండి, వీక్నెస్ కానివ్వండి, బాడీ పెయిన్స్ కానివ్వండి, కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెర్టిలిటీ సమస్యలు కూడా మనము ఈరోజు కామన్గా చూస్తున్నాము. వీటన్నిటికి కూడా ముఖ్యంగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది మనకు ఇన్ఫెర్టిలిటీకి దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి హార్మోన్ ఇంబ్యాలెన్స్ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా హైపర్ థైరాయిడిజంలో మామూలుగా థైరాయిడ్ హార్మోన్ అనేది ఎక్కువ మొత్తాలు ఉత్పత్తి జరగడం వల్ల వారికి వెయిట్ లాస్, విపరీతమైనటువంటి వెయిట్ లాస్ ఉండడము, తర్వాత వీక్నెస్ కానివ్వండి, గుండె దడ లాంటి సిమ్టమ్స్ రావచ్చు. అదేవిధంగా ఎక్సెస్ స్వెట్టింగ్ కానివ్వండి, ఇలాంటి సిమ్టమ్స్ తీసి వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా డిస్టర్బ్గా ఉంటుంది. వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ సరిగ్గా వారి డైలీ యాక్టివిటీస్ చాలా డిస్టర్బెన్స్గా అవుతుంటుంది. అదేవిధంగా వేరే హార్మోన్స్ మనం ముఖ్యంగా ఇన్సులిన్ గురించి డిస్కస్ చేసినట్లయితే ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి విధానంలో కానివ్వండి, వాటి పనిచేసే విధానంలో కానీ మార్పుల వల్ల, ఎస్పెషల్లీ టైప్ 2 డయాబెటీస్ అనేది దీనివల్ల ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మనకు టైప్ 2 డయాబెటీస్ దారితీస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మనకు ఇన్సులిన్ సెన్సిటివిటీ సరిగ్గా లేకపోవడం వల్ల, ఈ లైఫ్ స్టైల్ ప్రాబ్లం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రావచ్చు. దీనివల్ల కూడా డయాబెటీస్ దారితీస్తుంది. అదేవిధంగా మిగతా రకాల హార్మోన్స్, ఎస్పెషల్లీ ఫీమేల్స్లో కనుక మనం తీసుకున్నట్లయితే వాళ్ళు LH హార్మోన్, FSH హార్మోన్, ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వారికి సరైన క్రమంలో మెన్సెస్ రాకపోవడం అనేది, ఓవ్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా వాడికి ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ రావచ్చు. అదేవిధంగా మేల్స్లో కూడా మనకు హార్మోన్ ప్రొడక్షన్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల వారికి ఉరికరణ ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉంటుంది. దానివల్ల కూడా పలు సమస్యలు ఎదురవుతున్నాయి. అదేవిధంగా మిగతా సెక్స్ సంబంధించిన సమస్యలు కూడా మేల్స్లో కూడా మనం చూస్తున్నాం. ఇది అంతా దీనికి రిలేటెడ్ టు హార్మోన్ ఇంబ్యాలెన్స్ కాబట్టి ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ మనం రాకుండా సరైన విధంగా మనము జీవన శైలి మార్పులు తీసుకురావడం వల్ల హార్మోన్ సరిగ్గా మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఇర్రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్, ఒక స్లీప్ సర్కాడియన్ రిథమ్ ఉంటుంది. హార్మోన్ ఉత్పత్తి అనేది ఎస్పెషల్లీ మార్నింగ్ అవర్స్లో ఎగ్జాంపుల్ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇది ఒక స్లీప్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక బాడీ అనేది ట్యూన్ అయి ఉంటుంది. ఒక రకమైనటువంటి స్లీప్ సైకిల్, ఈ టైంలో ఈ రకమైన హార్మోన్ ఉత్పత్తి ఎక్కువ విడుదల జరుగుతుంది, ఈ టైంలో హార్మోన్ ఉత్పత్తి తగ్గుతూ ఉంటుంది. ఇంత మనం కార్టిసాల్ గురించి డిస్కస్ చేసినట్టు కార్టిసాల్ అనే హార్మోన్ మార్నింగ్ సమయంలో ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది. అది రెగ్యులర్ డైలీ యాక్టివిటీస్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా హార్మోన్ ఈవినింగ్ సమయంలో తగ్గుతూ ఉంటుంది. సో మనము సరైన విధంగా సర్కాడియన్ రిథమ్ మెయింటైన్ చేయాలంటే సరైన వేళలో నిద్రించడం, సరైన వేళలో మనం ఉదయం మేల్కోవడం, ఇలాంటి వాటి వల్ల కొన్ని రకాల హార్మోన్ ఇంబ్యాలెన్స్ని అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ స్ట్రెస్ తగ్గించడం వల్ల కూడా కొన్ని రకాల హార్మోన్స్ మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనము హెల్దీ ఫుడ్ అంటే ఫ్రెష్ వెజిటబుల్స్ కానివ్వండి అలాంటివి తీసుకోవడం, ప్రిజర్వేటివ్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ని అవాయిడ్ చేయడం, ఎక్కువ కంటామినేషన్ అంటే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ నియంత్రించడం ద్వారా కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ రాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ జనరల్ మెజర్స్ తీసుకోవడం ద్వారా కొంతవరకు మనం హార్మోన్ ఇంబ్యాలెన్స్ని ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ జరిగినప్పటికీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కనుక మనము కంట్రోల్ చేసుకోలేకపోతే అంటే దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకొని, వాటికి ఆల్మోస్ట్ అన్ని రకాల హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ కూడా మనకు సరైన ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి వాటి హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి హార్మోన్ తక్కువ ఉంటుంది కాబట్టి హార్మోన్ రీప్లేస్మెంట్ అంటే థైరాక్సిన్ హార్మోన్ మనం వారికి ఇవ్వడం ద్వారా హైపోథైరాయిడిజం కంట్రోల్ చేయవచ్చు. అదేవిధంగా హైపర్ థైరాయిడిజం, హార్మోన్ ఉత్పత్తి ఎక్కువ ఉన్న డిసీజ్ హైపర్ థైరాయిడిజంలో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది కాబట్టి
వారికి యాంటీథైరాయిడ్ డ్రగ్స్ ఇవ్వడం ద్వారా హార్మోన్ లెవెల్స్ అన్ని నార్మల్ స్థాయికి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. మిగతా హార్మోన్స్ అన్ని ఇంబ్యాలెన్సెస్ కూడా సరైన ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనము ప్రివెన్షన్ అంటే మనము ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కాకుండా చూసుకోవడం ద్వారానే మనకు ఎక్కువ మేలు జరుగుతుంది. కాబట్టి ఇవి అన్ని మనం ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ప్రికాషన్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. డియర్ డాక్టర్ టీవీ, మా నాన్నగారికి డయాలసిస్ జరుగుతుంది. డయాలసిస్ ఉన్నప్పుడు వీక్గా ఉంటున్నారు. డయాలసిస్ ఉన్న పేషెంట్స్ వాటర్ ఎంతవరకు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అశ్విని కుమార్ గారు సమాధానం అందిస్తారు. డయాలిసిస్ కిడ్నీ ఫంక్షనింగ్ 15% కన్నా 10% కంటే తక్కువ ఉంటే డయాలిసిస్ స్టార్ట్ చేయాల్సిన అవసరం పడుతుంది. డయాలిసిస్ ఆర్టిఫిషియల్ కిడ్నీ ఫంక్షనింగ్ అన్నమాట. మామూలుగా హార్ట్ నుంచి బ్లడ్ కిడ్నీకి పోతుంది. కిడ్నీ ఫంక్షనింగ్ బాగున్నప్పుడు ఈ యాసిడ్స్, టాక్సిన్స్, ఎక్స్ట్రా వాటర్ కిడ్నీ నుంచి ఫిల్టర్ అయిపోయి బయట యూరిన్లో బయటకు వచ్చేస్తుంది. కానీ కిడ్నీ ఫంక్షనింగ్ తక్కువ ఉన్నప్పుడు ఈ యాసిడ్స్, ఎక్స్ట్రా వాటర్ బాడీలోనే ఉండిపోతాయి. ఈ యాసిడ్స్ తీయడానికి కోసం ఆర్టిఫిషియల్గా ఈ యాసిడ్లు, వాటర్లు మనం తీయించడం ఇంపార్టెంట్. దానికి డయాలిసిస్ అంటాం. ఈ డయాలిసిస్ మామూలుగా కనీసం 2 to 3 times a week చేయాల్సిన అవసరం పడవచ్చు. మన 3 times a week అనే ఆల్టర్నేట్ డే మామూలుగా ఇదే ప్రోటోకాల్ వరల్డ్లో అలా ఫాలో చేస్తూ ఉంటాం. కానీ ఈ 3 times a week అంటే ఇట్ ఈస్ ద బేర్ మినిమం. మామూలుగా మన కిడ్నీస్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ పనిచేస్తున్నాయి. సో ఒక డేలో 24 hours ఆర్ 1440 minutes పనిచేస్తాయి. సో 1 weekలో అప్రాక్సిమేట్లీ 10,000 minutes పనిచేస్తాయి కిడ్నీస్. కానీ డయాలిసిస్ మనం చేయించుకుంటున్నప్పుడు వీక్లీ 12 hours, కానీ వీక్లీ 3 sessions, ఈచ్ సెషన్ ఫర్ 4 hours, ఓన్లీ 12 hours కోసం డయాలిసిస్ చేస్తూ ఉంటాం. 12 hours అంటే ఎన్ని మినిట్స్ అవుతాయి? 12 into 6 72, 720 minutes. మామూలుగా 1 weekలో మన కిడ్నీ 10,000 minutes పనిచేస్తాయి, కానీ డయాలిసిస్ ఓన్లీ 720 minutesకి నడుస్తుంది. అంటే ఈ డయాలిసిస్ వీక్లీ 3 times చేయించుకున్నా కూడా ఇట్ ఈస్ వెరీ మచ్ లెస్ దెన్ వాట్ ఈస్ యాక్చువల్లీ రిక్వైర్డ్. కానీ 3 times ఈజ్ అ బ్యాలెన్స్. ఈ 3 times చేయించుకుంటే మనం మామూలుగా ఒక 25 to 30% యాసిడ్స్ బయటకు వచ్చేస్తాయి. వాటర్లో కొంచెం కంట్రోల్ వస్తుంది. డయట్ కొంచెం ఈజీగా మనం తీసుకోవచ్చు. ఈ వీక్లీ 3 times చేయించుకుంటే మన వాటర్ ఇంటేక్ డైలీ ఒక 800 ml to 1 liter వరకు ఉండాలి. మామూలుగా జనాలకి డయాలిసిస్ అవుతున్నప్పుడు యూరిన్ అవుట్పుట్ బాగా తగ్గిపోతుంది. సో యూరిన్ తగ్గిపోతే వాటర్ బాడీలోనే ఉండిపోతుంది. సో అయితే డయాలిసిస్లో ఈ ఎక్స్ట్రా వాటర్ మనం తీయించుకోవడం ఇంపార్టెంట్. డయాలిసిస్లో మామూలుగా ఎక్కువ వాటర్ తీయించుకుంటే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే బీపీ తగ్గిపోవడం, కానీ బీపీ పెరిగిపోవడం, వీక్నెస్ రావడం, అలా ప్రాబ్లమ్స్ రావచ్చు. అందుకే వాటర్ ఇంటేక్ మనం రెస్ట్రిక్ట్ చేయించుకోవడం ఇంపార్టెంట్. సో డైలీ 800 ml to 1 liter వరకు వాటర్ తీసుకుంటే మంచిది. సో ఎవ్రీ డయాలిసిస్ సెషన్ వరకు ఒక 2.5 liters వరకు వాటర్ తీయించుకుంటే మషీన్లో కూడా ప్రాబ్లం రాదు, పేషెంట్స్ కూడా ఈజీగా టాలరేట్ చేయగలుగుతారు. అండ్ వాటర్ ఎక్కువ ఉండిపోతే స్కిన్ కింద, లంగ్స్లో, హార్ట్ పైన, బ్రెయిన్లో వాటర్ ఉండిపోయే అవకాశం ఉంటుంది. లంగ్స్లో వాటర్ వస్తే ఆయాసం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకే వాటర్ కొంచెం ఒక 1 liter కన్నా 800 ml వరకు డైలీ రెస్ట్రిక్ట్ చేస్తే ఈ లంగ్స్ వరకు వాటర్ రావడం కొంచెం రిస్ట్రిక్ట్ అవుతుంది, ఆయాసం రాకపోవచ్చు. ఇంకొకటి, డయాలిసిస్ స్టార్ట్ అయిన తర్వాత డయట్ కొంచెం పెంచుకోవచ్చు. అంటే ప్రోటీన్ ఇంటేక్ కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, క్యాలరీ ఇంటేక్ కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, నాన్ వెజిటేరియన్ స్టార్ట్ చేయవచ్చు, కూరలు అన్నీ తీసుకోవచ్చు, చపాతీలు, రొట్టెలు, అన్నం అన్నీ తీసుకోవచ్చు. సాల్ట్ ఇంటేక్ కూడా కొంచెం పెంచుకోవచ్చు. కానీ ఆయాసం, కానీ స్వెల్లింగ్ అంటే వాపు వచ్చే ఛాన్సెస్, టెండెన్సీ ఎక్కువ ఉంటే ఈ సాల్ట్, వాటర్ ఇంటేక్ కొంచెం తక్కువగానే ఉండాలి. కానీ స్వెల్లింగ్ ఆర్ ఆయాసం ఎక్కువ లేనప్పుడు సాల్ట్ ఇంటేక్ కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు మనం బీపీ కంట్రోల్ ఉన్నప్పుడు. ఇక ఈనాటి డాక్టర్ టీవీలో మరో ప్రశ్న ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, నేను గర్భవతిని. ఎకో స్కానింగ్ చేస్తే స్టమక్లో బేబీ పల్స్ సరిగ్గా లేదని చెప్పారు. ఇప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ చేయిస్తే బాగుంటుంది? మీ సలహా ఏంటి, సూచనలు ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు కార్డియాలజిస్ట్ డాక్టర్ మీరాజీరావు గారు సమాధానం అందిస్తారు. హార్ట్ రేట్ బాగాలేదు అన్నారు. హార్ట్ రేట్ బాగాలేదు అంటే అది స్లోగా ఉందా, ఫాస్ట్గా ఉందా? హార్ట్ రేట్తో పాటు హార్ట్ స్ట్రక్చర్లో ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నాయా? ఇవన్నీ తెలియకుండా క్లియర్గా ఆన్సర్ చేయడం కష్టం. హార్ట్ బీటింగ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కనుక, హార్ట్ ఫాస్ట్ బీటింగ్ కనుక ఉంటే దట్ కెన్ రిజల్ట్ ఇన్ హార్ట్ ఫెయిల్యూర్ ఈవెన్ ఇన్ ఏ అన్బార్న్ చైల్డ్ ఆల్సో.
దోస్ థింగ్స్ కెన్ రిజల్ట్ ఇన్ లాస్ ఆఫ్ లైఫ్. సో ఈ హార్ట్ రేట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కనుక తక్షణం పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఫాలోఅప్లో ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ ఆబ్స్టెట్రిషను, పీడియాట్రిక్ కార్డియాలజిస్టు, నియోనటాలజిస్టు ఈ ముగ్గురు ఉన్న ప్రాంతంలో ఈ గర్భిణీ స్త్రీ ఫాలోఅప్లో ఉండాలి. డెలివరీ కూడా హాస్పిటల్లోనే కావాలి. సో దాట్ ప్రాబ్లమ్స్ని తక్షణం ట్రీట్మెంట్ చేయవచ్చు. చూసారు కదండి, ఇవాళ స్టార్ హాస్పిటల్ సమర్పించు డాక్టర్ టీవీ కార్యక్రమం. మీకు కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా మాకు ఈమెయిల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు వాట్సాప్ చేయండి. మీరు వాట్సాప్ చేయాల్సిన నంబర్ 8008547479. ఈమెయిల్ ద్వారా పంపించాలనుకుంటే drETV@etv.co.in కి మెయిల్ చేయండి. ఈ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో వీక్షించవచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో అప్ చేయొచ్చు. ఇది ఇవాళ స్టార్ హాస్పిటల్ సమర్పించు డాక్టర్ టీవీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ సుజిత సైనింగ్ ఆఫ్.